లేచిన ఇప్పుడే. పొద్దుగాల వీడియో పెట్టి పండుకున్నా అంటే ఇప్పుడే లేచిన యాక్చువల్లీ. శాతమ్మ మంచి డీప్ స్లీప్‌లోకి పోయినా అని చెప్పి లేపలేదట. సో, లేచి చూస్తే 1:30 అయితుంది. అయితే లైవ్ ఉంటదిలే. లైవ్ నడుతది. లైవ్ చూసి మళ్ళీ వీడియో చేత్తా గానీ, అయితే నేను లేచేసరికి యూట్యూబ్ చూస్తే మొత్తం అల్లకల్లోలం ఉన్నది. అసలు భరణి పర్మనెంట్ హౌస్‌మేట్ అయిపోయిండు. శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. కత్తా కార్ఖానా మొత్తం అది ఇది అని చెప్పొత్తని నేను పరేషాన్ అయినా. అరే! నిన్న 4 టాస్కులు జరిగినాయి. అందులో 2 శ్రీజ గెలితే 2 భరణి అన్న గెలిచిండు. మరి ఏం కథ ఏంది కార్ఖానా అని మళ్ళీ నేను మన మ్యాక్సిమస్‌కి కనుక్కుంటే లీడ్‌లో భరణి అని ఉన్నాడట. టాస్కులలో లీడ్‌లో భరణి అని ఉన్నాడంటే ఆటోమేటిక్‌గా ఫ్యాన్ జోన్ అది పెట్టిర్రు కదా! దిక్కుమాలిన కథ. అసలు గదేందో అన్యాయం జరిగింది శ్రీజకైతే గీనని కూడా పట్టుకొచ్చి ఫ్యాన్ జోన్‌లో పెట్టడం ఏందో ఆటోమేటిక్‌గా ఏమైతదబ్బా ఫ్యాన్ జోన్‌లో పెడితే ఫ్యాన్ జోన్ అని పెట్టినాక మిగతా వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా క్యాలిక్యులేటివ్‌గా యేసుకుంటారు. క్యాలిక్యులేటివ్‌గా ఎత్తరు. క్యాలిక్యులేటివ్ కూడా కాదే గుడ్డిగా ఎత్తరు. తనుజ ఫ్యాన్స్ అంతా ఎవరికి ఎత్తరు భరణి అనకే గుడ్డిగా ఏస్తారు. అవునా కదా! సో, ఆటోమేటిక్‌గా ఇప్పుడు తనుజ కూడా ఆపోజిట్‌గా నిలబడి మాట్లాడే పర్సన్ శ్రీజ. గావెనెందుకు రానిత్తరు వీళ్ళు? ఏదో దిక్కుమాలిన నిజం పెట్టిర్రు. నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని తీసుకోవాలంటే నేనే సెలెక్ట్ చేసినా, నాకే నచ్చినోళ్ళని పట్టుకొచ్చినా అని చెప్పి బిగ్ బాస్ చెప్పినప్పుడు కరెక్ట్‌గా ఖతర్నాక్‌గా మాటల వార్ గానీ, టాస్క్‌లో వార్ గానీ ఇచ్చేయగలిగే అంటే భరణి అనేది తక్కువేం కాదు. సూపర్‌గా ఆ టాస్క్‌లో గట్టిగా ఆడతాడు. ఆయన ఏజ్ ఎంతైనా గానీ సూపర్‌గా ఆడతాడు. టాస్క్‌లో పర్ఫార్మెన్స్ ఖతర్నాక్ ఉంటది. కానీ ఆయన అత్తేందంటే బాండింగ్‌లు అని మళ్ళా గవే బైండింగ్‌లు ఉంటాయి. అదో పెద్ద తలకాయ నొప్పి. సో, ఇదే సీరియల్ డ్రామా నడుతా ఉంటది. ఇగ అదే కావాలి బిగ్ బాస్‌కి కూడా అదే కావాలి. జనాలకు కూడా చాలా మందికి అదే కావాలబ్బా! ఇప్పుడు ఏందంటే ఇప్పుడు బిగ్ బాస్‌ని చూడాలనుకునేటోడికి ఇది అవసరం లేదు. లేదు మాకు కావాల్సింది ఏందంటే సెలబ్రిటీలు, వాళ్ళ ఎమోషన్‌లు, వాళ్ళ బాధలు, వాళ్ళ సీరియల్ డ్రామాలు బయటకు పోయిన తర్వాత ఎక్కడ ఎవని దారిలో వాడు ఉంటాడు. అసలు ఇదంతా తూచ్ వేరే పిచ్చోలని చేశాంరా మేము బిగ్ బాస్‌లో మిమ్మల్ని అన్నట్టుగా వాళ్ళు నవ్వుకుంటా ఉంటే మనం అది పాత జ్ఞాపకాలు తలుచుకుంటాం అన్నట్టు. ఆ టైప్‌లో ఉన్నది కావాలి కాబట్టి అదే నడుస్తుంది. బర్నీ అన్న తీసుకొచ్చిన తర్వాత బర్నీ అన్నకు ఓటింగ్‌లో తనుజ ఓట్లు, సుమన్ శెట్టి అన్న ఓట్లు అవన్నీ పడ్డాయి. ఈ టాస్కులలో లీడ్‌లో ఎట్లొచ్చారో నాకు అర్థం కాలేదు. 4 టాస్కులు జరిగినాయి అబ్బా! ఒక టాస్క్ వచ్చేసి మేజ్ టాస్క్. మీరు ప్రోమోలో చూసిర్రు కదా! ఇట్లా బాక్సులు తీసుకుపోయేది. దివ్యనికిత గెలిచింది. దివ్యనికిత బర్నీ అన్న తరపున ఆడింది. ఆ హైట్ ప్లస్ ఈజీగా ఇప్పుడు దాంట్లో తప్పు పట్టేది ఏం లేదు. వాళ్ళు దానిలో ఆడతా అన్న పర్సన్‌లో హైట్ ఉన్నోళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అది ఒకటి నిఖిల్ ఉన్నాడు. అండ్ ఎవరు దివ్యనికిత అంటే దివ్యనికితకి ఇచ్చేస్తే దివ్యనికిత ఆడింది గెలిచింది ఓకే. రెండో టాస్క్ వచ్చేసి పజిల్ టాస్క్. నేను నిన్ననే చెప్పిన ఇక పజిల్ ఈ పజిల్ టాస్క్ని ఫస్ట్ ఫినిష్ చేసింది శ్రీజ టీం కాబట్టి శ్రీజ గెలిచింది. శ్రీజనే ఆడింది. థర్డ్ టాస్క్ వచ్చేసి డోర్లు లాకులు ఓపెన్ చేసే టాస్క్ ఒకటి. అదే మనకి ఇప్పుడు సమాధి లాక్ ఓపెన్ చేసినట్టుగా డోర్ లాక్ ఓపెన్ చేసే టాస్క్ లాంటిది. సో ఈ టాస్క్లో కూడా శ్రీజనే గెలిచింది. ఇక ఫోర్త్ టాస్క్ వచ్చేసి వైర్ల కనెక్షన్ కట్ చేసే టాస్క్ లేదా వైర్ల కనెక్షన్ పెట్టే టాస్క్ లాంటిది. అదే కలర్ వైర్లు ఉంటాయి అందులో ఏది అనేది ఉంటుంది కదా ఆ టైప్లో టాస్క్లో ఇమాన్యుల్ పార్టిసిపేట్ చేసి భరణి అన్న తరపున గెలిచిరు. అంటే ఇద్దరు కలిసి ఆడతారు అన్నట్టు భరణి అన్న కూడా ఆడతాడు. సో ఈ టాస్క్లో వీళ్ళు గెలిచారు. 2:2 అయిపోయింది. కానీ బిగ్ బాస్ మామే దాన్ని తిష్టి పెట్టి పాయింట్లు ఆ టాస్క్ ఆడితే 2 పాయింట్లు, ఈ టాస్క్ ఆడితే 4 పాయింట్లు అనేది ఇక మతలో పడతాడు కదా, ఏదో కథలో పడతాడు కదా, కింద పడేసి ఏదో పెట్టేసి మొత్తానికి అయితే భరణి అన్న లీడ్లోకి వచ్చిందట. అది ఏం చేసిరో తెలియదు. ఇంకో టాస్క్ పెట్టారో లేదో కానీ 4 టాస్కులలో అయితే 2 టాస్కులు గెలిచిరు. శ్రీజయం తక్కువ కాదు కదా, తెలుసు కదా గట్టిగా ఆడుతుంది. సో ఇద్దరు 2 టాస్కులు గెలిచిరు. కథం మరి లీడ్లోకి ఎట్లా వచ్చిందో తెలియదు. అది మనం ఇవాళ ఎపిసోడ్ చూస్తే కూడా అర్థం కాదు అనుకుంటున్నా. తెలిసి రేపు ఎపిసోడ్లో క్లారిటీ ఇస్తారు. రేపు ఎపిసోడ్లో క్లారిటీ ఇచ్చి శనివారం నాడు మడత పెడతారు. అంటే నాగార్జున సార్ చేతుల మీదుగా మరి ఉంచాలనా దించాలనా ఏందనేది చెప్తారు. ఇప్పుడు ఇంకా డెసిషన్ కాలే. ఇది నాకు ఇప్పుడు నేను తెలుసుకున్న అప్డేట్. ఇంకా డెసిషన్ కాలే. 1:30కి తెలుసుకున్న అప్డేట్ చెప్తున్నా. ఇంకా డెసిషన్ కాలే. ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఎక్కడ దొంగలనే అక్కడనే గాప్ చెప్ సాంబార్ బుడ్డి అన్నాడు బిగ్ బాస్ మామ. ఎక్కడో వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఎట్టు పోలే. రేపు టాస్కులు మనకి ఇవాళ 2 టాస్కులు చూపించి రేపు 2 టాస్కులు చూపించి అన్ని దిక్కుమాల లేక్ పంచాయతీలు అన్నీ ఉంటాయి కదా, అన్ని పంచాయతీలు ఉన్నాయి. వచ్చేడు పంచాయతీలు ఉన్నాయి తెలుసా. ఆ పంచాయతీలు అన్నీ చూపిస్తారు ఇవాళ. లిటరల్లీ 1 కాదు 2 కాదు పంచాయతీలు పాడుగాను. ఈ గౌరవ్ది దివ్యాది కాంప్రమైజింగ్ కథ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ముచ్చట పెట్టుకునేది చూపిస్తారు. ఆ తర్వాత ఈ టాస్కులు చూపిస్తారు. టాస్కులలో గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, ఆ తర్వాత ఫౌల్స్ చేసిన వాళ్ళు, ఆ ఫౌల్స్లో ఏం జరిగింది, అసలు ఈ ఇమాన్యుల్కి మాధురికి ఆ ఫుడ్ పంచాయతీ, మాధురికి సంజనాకి ఈ పంచాయతీ రకరకాల పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీలు అన్నీ చూపించేసరికి తెల్లారుతుంది. భరణికి ఇమ్ముకి సో అట్లా రకరకాల పంచాయతీలు చూపించడానికి తెల్లారుతుంది. ఈరోజు ఎపిసోడ్ 2 టాస్కులతోటి 2 పంచాయతీలతోటి క్లోజ్ చేస్తాడు కావచ్చు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఇంకో 2 టాస్కులు 2 పంచాయతీలతోటి
ఎండింగ్ పెడతారు. ఇక మనకి శుక్రవారం కదా, శుక్రవారం రాత్రి వరకు మొత్తం ఓడ చేస్తాడు. ఓడ చేసినాక మనకి శనివారం నాడు నాగార్జున సార్ వచ్చి సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూసారు, శుక్రవారం ఏం జరిగిందో మనం చూద్దాం ఓకే అనగానే ఇక అది వస్తుంది. 4 ముచ్చట్లు క్లోజు. ఆ తర్వాత శనివారం ఎపిసోడ్లో ఎవరు ఉంటారో చూద్దాం, ఎవరు వెళ్తారో చూద్దాం అని చెప్పి కొంచెం టెన్షన్ పెడతాడు. ఫ్యాన్ జోన్లో ఎవరికి ఎంత ఓట్లు వచ్చాయో చూద్దాం అని చెప్పి అది చూపించే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం భరణి అన్నకి ఎక్కువ వస్తాయి అబ్బా ఫ్యాన్ జోన్లో. ఆయన యాక్టరు, భరణి, తనుజ బాండింగ్ ఇవన్నిటి మీదకెళ్ళి ఆయనకు ఓట్లు ఎక్కువ వస్తాయి. అండ్ ఇక్కడ కూడా టాస్కులలో మరి ఏం పాయింట్లు పెట్టారో తెలియదు కానీ భరణి అన్న లీడ్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది టాస్కులలో. సో ఈ లెక్కన భరణి అన్న నిన్ను చేసి శ్రీజాని అవుట్ చేసే ఛాన్స్ ఉంది. ఈసారి శ్రీజాకి ఏవి వేసి పంపిస్తారు. మనం ఏమనుకున్నా వాళ్ళు ఎవరిని ఉంచాలనో వాళ్ళనే ఉంచుతారు. మనం ఇగో శ్రీజాని ఎలిమినేట్ చేసినప్పుడు మనం అనుకున్నాం, మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఆయేషా రీఎంట్రీ ఇస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఆయేషా రీఎంట్రీ తీసుకొస్తారు కాబట్టి మరి శ్రీజాని పంపించేస్తారు కావచ్చు అనుకుంటున్నా. లేదంటే అంటే ఆప్షన్స్ అయితే ఇంకేం లేవబ్బా. ఇప్పుడు శ్రీజాని ఉంచితే కనుక వాళ్ళు బకరాలు అవుతారని వాళ్ళు అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఇంతవరకు ఫ్యాన్ జోన్ అని పెట్టి అన్ని పెట్టి ఇప్పుడు సడన్గా శ్రీజాని ఉంచడం అనేది కరెక్ట్ కాదు కానీ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. సో అది ఉంచుతారా, తీస్తారా, ఏం చేస్తారో చూద్దాం. వీల్ వెయిట్ అండ్ సీ. ఏం జరిగినా ఈ సీజన్ మీద నాకైతే ఇంకా నమ్మకాలు పెట్టుకొని మంచోళ్ళు, చెడ్డోళ్ళకి ఇవన్నీ వీక్నాయి, ఎప్పుడో వీక్నాయి, నిజంగా పోయినాయి. సో ఇట్స్ గోయింగ్ ఆన్. ఏది జరిగినా మీరేం అంతే. ఒక రోజు అనుకుంటాం, 1-2 రోజులు అనుకుంటాం, అయ్యో పాపం గిట్లెందుకు చేసిరు, గట్లెందుకు చేసిరు అనుకుంటాం. కానీ ఇక కింద కామెంట్లలో చూసిరా భరణి అన్న గట్టిగా ప్లాన్ చేసుకొని వచ్చాడు బా, గట్టిగా ప్లాన్ చేసుకొని వచ్చిండు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ప్లాన్ చేసుకొని వచ్చిండు. కామెంట్లలో ఇన్ని రోజులు భరణి అన్న పేరే కనబడకపోయేది. ఇప్పుడు చూడు ఎక్కడ చూసినా భరణి అన్న పేరు, భరణి 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 ఎంత వినబడుతుంది చూసిరా. అంత కామెంట్లు వస్తున్నాయంటే దాని వెనకాల మంచి టీం ఉంది. ఆ టీం స్టార్టింగ్లో పెట్టుకోలే, అన్నకు తెలియలే ఇంత టీం అవసరమా, మనకు ఆల్రెడీ పేరుంది, పరపతి ఉంది, ఒక చిన్న పిఆర్ ఉంటే సరిపోద్ది అనుకున్నాడు. కానీ కాదు, బయట గేమ్ నెక్స్ట్ లెవెల్లో ప్లే చేయాలి, అసలు మ్యాన్ప్లేట్ చేసేయాలి మొత్తం జనాలని. ఎక్కడ చూడు భరణి అన్న కామెంటే. అసలు ఒక ఎపిసోడ్ మొత్తంలో మస్తు భరణి అన్న సూపర్ ఆడితే ఒక 20-30 కామెంట్ రాకపోయేది భరణి అన్నకి. ఇప్పుడు అసలు ఏ ఎపిసోడ్ పెట్టు, ఏది పెట్టు, ఏ ఛానల్ అంటే ఏ వీడియో పెట్టు, అది ట్రోల్ కావచ్చు, మీమ్ కావచ్చు, ఎపిసోడ్ రివ్యూ కావచ్చు, ఎపిసోడ్ ప్రోమో కావచ్చు, ఏ దాని కిందైనా భరణి అన్న లవ్, భరణి అన్న ఫైరు, భరణి అన్న తోపు, భరణి అన్న దమ్ము, భరణి అన్న దుమ్ము అని చెప్పి బొచ్చడి కామెంట్లు వస్తున్నాయి. నేను మతలబ్ ఏంటిది అనుకుంటారు, ఏంటిది ఫ్యాన్స్ వచ్చేసారు అనుకుంటారా? అదంతా ఫేక్ ఏమంటుంది మరి, ఊరికి వెళ్తారు, యాడికి వెళ్తారా, ఎక్కడ లేని అన్ని కామెంట్ కనబడతాయి ట్విట్టర్లో, వార్లు జరుగుతాయి, మొత్తం ఇదంతా ఎడికి వెళ్తా ఊరికి వెళ్తుంది అనుకుంటారా? తింటే నాకు రిటర్న్ అదన్నమాట మ్యాటర్. ఏమన్నా అప్డేట్ వస్తే చెప్తా. నెరి అన్యాయం జరిగిపోయింది, అయిపోయింది, అయిపోయింది అది కామన్, అది బిగ్ బాస్ అన్యాయమే. ఇప్పుడు శ్రీజాకి వెళ్ళిపోయినా కానీ మనం అయ్యో అన్యాయం జరిపోయింది అని కూడా అనుకోము. ఎందుకంటే ఏం చేసిండు, ఇప్పుడు టాస్క్లు పెట్టిండు, టాస్కులలో గెలిచిన వాళ్ళని ఉంచినా అంటాడు. ఇది ఆల్రెడీ నేను చెప్పినా, ఇందులో ఒకరే ఉంచుతా అని చెప్పినా. ఇప్పుడు ఇంకా ఇంతకంటే కులం ఏం చెప్తాం మేము, అప్పుడు కూడా గట్టిగా చెప్పినా కానీ మీరు వినలేదు. ఇప్పుడు కూడా గట్టిగా చెప్పినాము, ఎవరైతే టాస్కులో గెలుస్తారో వాళ్ళని ఉంచుతాము అని చెప్పినాము. టాస్కులలో భరణి గెలిచిండు, ఫ్యాన్ జోన్ 6 పెట్టినాము, అందులో కూడా భరణి అని గెలిచిండు. ఇంకేం చేస్తాం చెప్పురా, మేము ఇంత కులం ఉన్నాం, మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. మా అంత ట్రాన్స్పరెంట్గా ఎవరైనా ఉన్నారా దునియాలో? ఏ బిగ్ బాస్లో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నారు చూడు, మీరు ఘోరం అబ్బా అని అంటారు. తనుజా ఫ్యాన్స్, బర్నీ ఫ్యాన్స్ తిడతారు ఇప్పుడు అన్యాయం అంటే. ఇన్ని చేసిరు కాదురా, ఇంత ఓపెన్గా కుల్లం పెట్టిరు కాదురా, ఇంకేందిరా ఫ్యాన్ జోన్, ఫ్యాన్ వార్ అంటే మరి సంపాదించుకోవాలి ఫ్యాన్స్ని. తనుజా బట్టి ఉండిపోయింది, పోయి నామినేట్ చేసేటప్పుడు ఎందుకు అన్ని కారడ్డాలు, ఎన్ని సురుకులు పెట్టింది అందరికీ, ఎందుకు పెట్టింది? ఇమాన్యుల్తో మంచిగా ఉండొచ్చుగా, తనుజాతో మంచిగా ఉండొచ్చుగా, వాళ్ళ ఓట్లు పడేటి కదా. తనుజాని తిట్టే, ఇమాన్యుల్ తిట్టే, అందరినీ చురుకులు పెట్టి అప్పాల కాడ కాల్చి చిక్కు అని పెట్టుకుంటూ పోతే ఊకుంటావా? కానీ మజా ఉంటుంది అబ్బా, శ్రీజ అంటే మజా ఉంటుంది. శ్రీజ అంటేనే మజా కదా. నెక్స్ట్ లెవెల్లో ఏమంటారు, ఆ టాంటింగ్ కానీ, ఆ హంటింగ్ కానీ గమ్మత్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది. అట్లా ఉంటే బాగుంటుంది, మంచి ప్లేయర్స్ ఉంటే బాగుంటుంది. ఇక ఈ సీజన్ మంచి ప్లేయర్ నుంచి మంచిగా జరగాలి, మంచిగా ముందుకు పోవాలి, అవి ఏం లేవు. మనదంతా కుటుంబం, అన్నగారి కుటుంబం అంటే నాకేమనిపిస్తుంది అంటే రాను రాజుగురం పంది అవుతుంది. అంటే సీజన్ బిగ్ బాస్ సీజన్ బై సీజన్ ఏంటంటే ఎటేటో పోతుంది. మంచి ఫైరు, మంచి గేము, మంచి ప్లేయర్స్ ఉన్నారు. మంచి ఇప్పుడు డిమాండ్ పవన్ హైలైట్ చేయొచ్చు, డిమాండ్ పవన్ని, నిఖిల్ని, గౌరవ్ని, కళ్యాణ్ని వీళ్ళందరినీ హైలైట్ చేయొచ్చు.
ఇటు రీతు చౌదరి బాగా ఆడుతుంది. ఇట్లాంటి ఆడేటోళ్ళందరినీ హైలైట్ చేయొచ్చు. మంచి ఫిజికల్ టాస్క్‌లు పెట్టొచ్చు. మంచి ఎమోషన్స్ వస్తాయి. మంచి కొట్లాటలు వస్తాయి. మంచి పంచాయతీలు వస్తాయి. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇయన్నీ గాకుండా హ్మ్. ఇయన్నీ గాకుండా ఏందో వాళ్ళు ఏదో నడిపిద్దాం అనుకుంటారు. ఏదో అయింది. ఏదో పోతా ఉంది. పోనీ ఆళ్ళే షాక్ అయ్యుండొచ్చు. ఓపెనింగే సుమనన్న అంత టాప్‌లో పోవడం ఏంది? అట్లా అంతా ఆడినోళ్ళకి ఓటింగ్ పడలేదు. ఫ్లోరా గారి లాంటోళ్ళకి, సుమనన్న లాంటోళ్ళకి ఓటింగ్ పడ్డది. ఏం జరుగుతుందిరా అని వాళ్ళని ఎత్తి పట్టుకొని ఉండొచ్చు. ఈ సీజన్‌కి ఇంతేరా నాయనా అనుకోని ఇడిచిపెట్టుండొచ్చు వాళ్ళు గూడా. ఈ సీజన్ ఇంతేరా మనం ఏం చేయలేము. ఎంత లేపినా గానీ వాళ్ళు వెనకే పోతార్రు. మళ్ళా గదే. సరే. పల మే. ఇది వీడియో. ఓకే. ఉంటా. మళ్ళా బాయ్. తిన్నారా? టిఫిన్‌లయినాయా? ఏ టైంకి అడుగుతున్నావు రా? టిఫిన్ అయినా లంచ్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు లేచి మమ్మల్ని టిఫిన్ అయినా అంటావాట్రా? ఓకే. సారీ. ఏయ్ కూల్ రాకీ కూల్. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరి. నచ్చపోతే కామెంట్ చేయరి. నచ్చలేదన్నది ఏ పాయింట్ నచ్చలేదో కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చిన పాయింట్ కామెంట్ చేయండి. నచ్చని పాయింట్ కూడా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయరి. గంట కొట్టుర్రి. ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని ఇంకా నాకేమైనా అప్డేట్ వస్తే చెప్తా.